హాయ్ అండి అందరికీ. మొన్న నర్సరీ నుంచి మొక్కలు తెచ్చినా కదా, అవి నాటే కార్యక్రమం పెట్టుకున్నానమాట. మట్టి, ఎర్రమట్టి ఒకటి, కోకోపీట్ ఒకటి, అవి రెండే. ఈ కుండీలో మాత్రం మేడి చెట్టు, యాప చెట్టు నాటును, కానీ అనుకోకుండా రామఫలం కూడా వచ్చేసిందనమాట. ఈ మేడి చెట్టు, యాప చెట్టు ఎందుకు నాటినమంటే, ఇక్కడ దత్తపీఠంలో వ్రతాలు జరుగుతుంటాయి కదా, అది పూజలో పెట్టడం కోసం అనమాట. మామూలుగా మనం పెంచుకోవటానికైతే మాత్రం కుండీకి ఒక మొక్కే నాటాలి, అప్పుడే బాగుంటుంది. రెండు ఒక దాంట్లో నాటొద్దు. పని చేయట్లేదు. ఇది మేము అనుకోకుండా మేడి చెట్టు, యాప చెట్టు అన్నీ నాటామన్నమాట. కానీ దీంట్లోనే ఇంకో చెట్టు ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మేడి చెట్టులో ఉంటాడంట, అమ్మవారేమో యాప చెట్టులో ఉంటుందంట. కాకపోతే మాకు తెలియకుండా మేము 3 చెట్లు ఒకే కుండీలో నాటామన్నమాట. ఇట్లా ఉంటుంది మా దత్తుడికి. ఉసిరి కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా ఉండాల్సిన మొక్కలు ఏవేవంటే మేడి చెట్టు, యాప చెట్టు, ఇంకా ఉసిరి చెట్టు, ఇంకా అల్లదిగో తులసమ్మ అన్నమాట. ఈ 3 చెట్లు ఉండాలి. యాప చెట్టు తర్వాత కానీ ఈ 3 చెట్లు అయితే బాగుండాలి. ఉసిరి, ఇంకా మేడి, ఇంకా తులసి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి.